ఎస్ ట్రేడర్స్, ఒకసారి ఫ్రైడే ఏం జరిగింది చూడండి. మనం చెప్పుకునే విధంగా 3 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ప్రకారం ఇది 31st, ఇది 31st అక్టోబర్ లాస్ట్ డే. ఇది ఏం జరిగింది చూడండి. ఎగ్జాక్ట్గా మనకు అంతకుముందుకు రోజు అంటే 30th రోజు ఆ, తీసుకున్న ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ది రెసిస్టెన్స్గా పనిచేసింది. అక్కడి నుంచి డౌన్ వచ్చేసింది. టోటల్గా మనం ఏదైతే స్ట్రాంగ్ డిమాండ్ అనుకున్నామో అక్కడి వరకు వచ్చింది. కాకపోతే కింద మళ్ళీ ఇంకొక ఈ డిమాండ్ను టచ్ చేసి పైకి వెళ్తుందని ఒక వీడియో పెట్టుకున్నాము. ఇది ఎగ్జాక్ట్గా మనం మిడ్ పాయింట్కి వచ్చి ఆగింది. రేపు కనుక ఒకవేళ ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ 3 మినిట్స్ దగ్గర రిజెక్షన్ వస్తే మాత్రం ఇది ఫెయిల్ అయిపోతుంది. దీన్ని దాటి పైకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇది 31st 3 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ బ్రేక్అవుట్ అయిన 3 మినిట్స్ క్యాండిల్ ఇది ఎక్కడుంది? ఇది కూడా ఇక్కడే ఉంది, నియర్ బై. ఇది చూడండి ఒకసారి. ఇది ఎక్కడుంది ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఇది బ్రేక్ అయింది. ఇది కూడా ఓకే. ఇది కూడా 3 మినిట్స్ క్యాండిల్ రెసిస్టెంట్ అవుతుంది ప్రస్తుతానికి. ఈ డిమాండ్ మాత్రం ఇంకా మనకు బ్రేక్ కాలేదు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ డిమాండ్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా, నార్మల్గా ఓపెన్ అయినా, ఒకవేళ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కింది వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ డిమాండ్ ఫెయిల్ చేసుకొని కింది వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఈ డిమాండ్ పైన స్ట్రాంగ్ బ్రేక్ అప్ సైడ్ ఇస్తే మాత్రం ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయి. మూమెంట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది ఇక్కడ వరకు అని నిన్న చెప్పుకున్నాం, నిన్నటి వీడియోలో కూడా చెప్పుకున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వీక్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై, డిమాండ్లు ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అనేది. ఒకవేళ కనుక ఈ 3 మినిట్స్ క్యాండిల్ 25,550, 555 కింద కనుక డే క్యాండిల్ కనుక క్లోజ్ అయితే మాత్రం ఇంకా కొంచెం కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నియర్ బై మళ్ళీ ఇక్కడ వరకు 25,100, 25,000 వరకు, 70 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కూడా మళ్ళీ 1 అవర్ రేంజ్ ఇది పెట్టుకున్నాం మనం. ఒకసారి చూడండి, ఇంకా కిందికి కూడా 1 అవర్ రేంజ్లో ఇక్కడ ఉంది డైరెక్ట్గా. మనకి ఆ మధ్యలో ఎక్కడ లేదు. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఎక్కడ మనకి స్ట్రాంగ్ సప్లై, స్ట్రాంగ్ డిమాండ్ లేదు. ఇక్కడ ఉంది ప్లేస్. ఒకవేళ ఇక్కడ కనుక డే క్యాండిల్ కింద క్లోజ్ అయితే మాత్రం నవంబర్ మొత్తం టోటల్గా ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. లేదు ఒకవేళ ఈ 1 అవర్ క్యాండిల్ పైన రేంజ్ పైన మళ్ళీ ఇక్కడ టచ్ చేసుకొని స్ట్రాంగ్ క్యాండిల్ పైకి పడితే మాత్రం ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఫెయిల్ అయ్యి ఆల్ టైమ్ హై బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అది ఇప్పుడే వెళ్తుందని కాదు. ఫార్మేట్ స్ట్రక్చర్ మాత్రం ఆ విధంగా ఉంది. చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే డిమాండ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయిందో, ఇక్కడ యాక్చువల్గా 1 అవర్లో డిమాండ్ క్రియేట్ చేసింది. ఇక్కడ డిమాండ్ తీసుకోవాలనుకుంటే ఈ 3 క్యాండిల్లకు తీసుకోవాల్సి ఉంటుంది డిమాండ్. ఎందుకంటే టోటల్గా ఇది 1 క్యాండిల్ క్లోజ్ కాలేదు. డిమాండ్ తీసుకోవాలంటే ఇంతవరకు డిమాండ్ తీసుకోవాలి. ఒకవేళ ఎందుకు అంతవరకు తీసుకోవాలంటే మన ఫార్మేషన్ ప్రకారం, మన ఫార్మేషన్ అయినా ఎవరి ఫార్మేషన్ అయినా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని క్యాండిల్స్ సస్టైన్ అయ్యాయి చూడండి. దీని తర్వాత 1, 2, 3 క్యాండిల్స్ ఈ లోపల తిరిగాయి కనుక ఇది చాలా స్ట్రాంగ్ డిమాండ్ అవుతుంది. ఒకవేళ ఏది డైలీ పరంగా చూసుకుంటే, అంటే ఆ రోజు ఏం జరగాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ అప్ సైడ్ పడాలి. లేదు ఇది కూడా ఫెయిల్ అయ్యి కిందికి వచ్చిందంటే ఇంకా మూమెంటం స్ట్రాంగ్గా కిందికి వెళ్తుందని అర్థం. అంటే ఇది 1 డేలో పెట్టి నేను సప్లై డిమాండ్ తీసుకున్నాను నేను. ఓకే, 1 డేలో డిమాండ్, ఇది 1 డే కాదు. ఓకే, 1 సెకండ్. ఇది 1 డే ప్రకారం, ఇది వచ్చేసి 1 అవర్ ప్రకారం. ఇది 1 డే ప్రకారం. వన్ డే రేంజ్ డిమాండ్ అనమాట ఇది. ఒకవేళ డే ప్రకారం చూసుకుంటే మనకు స్ట్రాంగ్ క్యాండిల్, ఇది అబ్జర్వ్ చేయండి, తర్వాత కూడా చూడండి కావాలంటే క్యాండిల్ ఏ ప్రకారం పడుతుందో. ఒకవేళ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం స్ట్రాంగ్ క్యాండిల్ పడాలి. ఇక్కడ నుంచి ఇంతవరకు దాదాపుగా మళ్ళీ విక్ వదులుకుంటూ పడాలి కిందికి. ఎందుకంటే విక్ అంటే ఈ స్టాప్ లాస్ కొట్టేసి పైకి వెళ్ళాలి కనుక
మీరు ఎక్కడ చూసుకున్నా సరే స్టాప్ లాస్ కొట్టేసి పైకి వెళ్తుంది, అది గమనించండి. ఇప్పుడు మనం 1 అవర్ ప్రకారం తీసుకున్నాం కనుక 1 అవర్ రేంజ్ కూడా మనకు ఇక్కడే ఉంది, దాదాపుగా ఇక్కడ వరకు ఉంది. అందుకే నేను 1 డే తీసుకోకుండా 1 అవర్ తీసుకుంటున్నాను. ఎందుకు 1 అవర్ తీసుకున్నాను అంటే దాదాపుగా నియర్ బై వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే 1 డేలో అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎంత మూమెంటం కిందికి మూమెంటం ఎక్కువ అవుతుందన్నమాట, అంటే స్పేస్ ఎక్కువ అవుతుందన్నమాట. ఒక 100 పాయింట్లు 200 పాయింట్లు అవుతుంది. 1 అవర్ రేంజ్ అంటే కొంచెం తక్కువ పాయింట్ అవుతుంది, ఒక 50 పాయింట్స్ 30 పాయింట్స్ అవుతుంది రేంజ్. అందుకోసం నేను 1 అవర్ రేంజ్లోనే సప్లై అండ్ డిమాండ్ తీసుకొని స్ట్రాంగ్గా చూపించగలుగుతున్నాను. ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఈ సప్లై అండ్ డిమాండ్ అండ్ 3 మినిట్స్లో రెసిస్టెన్స్. ఒకవేళ ఇప్పుడు 3 మినిట్స్లో చూడండి, 3 మినిట్స్లో ఇది 31స్ట్లో ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. నార్మల్గా ఓపెన్ అయినా పైకి వెళ్తే మాత్రం ఇక్కడ వరకు రావాలి ఖచ్చితంగా. ఇక్కడ వరకు వచ్చినాక మళ్ళీ రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వరకు. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మాత్రం దీని కింద ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ చేయడానికి కొంచెం సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సస్టైన్ అయిన తర్వాత బ్రేక్ అవుతే పైకి మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రేంజ్ మాత్రం ప్రస్తుతానికి ఇదే రేంజ్ ఉంటుంది. ఈ వీక్ అనుకోండి, ఈ వీక్ అయిన తర్వాత మళ్ళీ చూసుకుందాం. లేదంటే ఒక 1-2 డేస్ తర్వాత మనం మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేది అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఈ 3 మినిట్స్ ప్రకారం మీరు కావాలనుకుంటే చూసుకోండి, మీకే అర్థమవుతుంది ఒకవేళ. ఓకే, ఇది అనమాట. ఒకసారి వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళందరికీ కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇది మెథడ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు ఛానల్ని షేర్ చేయండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.